22nd and 21, 23 నుంచి 21st, 22nd మధ్యలో. ఇంకో డేట్ 23 నాడు ఎప్పుడు పోయింది సాయంత్రం అంటే ఏ గారు ఎక్కడ 3 days ఇక్కడ 4 దాకా ఉంది. 5 నుంచి లేదు. నెక్స్ట్ డే ఎప్పుడు వచ్చింది కరెంటు ఇవాళ టైం ఎలా ఉంటుంది మార్నింగ్ 4 వస్తుంది. ఇవాళ ఎన్ని గంటలకు వచ్చింది బాబు ఆపరేటర్? సార్ 3కి ఇచ్చేసారు, 2కి ఇచ్చేసారు సప్లై, 3కి లోడ్ వేస్తాం మేడం. అదే పక్క 3కి వచ్చింది. లేదు సార్ 3 అంటే 2కి వస్తుంది సార్ లోడ్. అరే 2కి రాయి మరి 3 గంటలకు రాసిన అంటే ఎన్ని గంటలకు 3 ఫేజ్ కరెంట్ ఇస్తే అన్ని గంటలకు రాస్తాడు. చెప్తారు అప్పటి బట్ ఈయన చార్జ్ చేసింది 3 బజే రాసి చార్జ్ చేసాడు. లేదు సార్ రైతుకి ఎప్పుడు వచ్చింది? ఊలే పోదాంపా, ఇప్పుడు రెడ్డిపల్లి పోదాంపా. 2 నువ్వు o'clock ఉంటుంది. మరి ఇద్దరం రెడ్డిపల్లి పోదాంపా. 2 o'clock పక్కన ఉంది సార్. ఉంటుంది సార్. నువ్వు ఇక్కడ మేము- నీ లాగ్ బుక్ ఏం చెప్తున్నది? 3 గంటలకు 3 ఫేజ్, 2 గంటలకు సింగిల్ ఫేజ్ అని రాసినావు. 2 గంటలకే వేయాలి. ఇదిగో ఇక్కడ చూడు, ఇక్కడైతే 3 గంటలకు సింగిల్ ఫేజ్, 4 గంటలకు 3 ఫేజ్ ఇచ్చినావు. పొద్దున 4కి వచ్చింది. సాయంత్రం ఎప్పుడు పోయింది? 5కి పోయింది. పొద్దున 4కి వచ్చింది. నేను 22, 23 తారీఖు చూసినాను. 20 తారీఖు 20 తారీఖు ఎన్ని గంటలకు పోయింది కరెంటు? ఇగో 4కి పోయింది 3 ఫేజ్, సింగిల్ ఫేజ్. 5 నుంచి సింగిల్ ఫేజ్ ఉంది, 4కి పోయింది. ఇక్కడ చూస్తే ఎన్ని గంటలకు వచ్చింది? పొద్దున 4కి వచ్చింది. 4 నుంచి 4, 12 గంటలే వచ్చింది కరెంటు రైతు, 12 గంట. ఇంకో డేట్ చూద్దాం. ఇది సింగిల్ ఫేజ్ ఉంది 5కి. ఇక్కడ కూడా 4 దాకా సింగిల్ 3 ఫేజ్ ఉంది. 5 నుంచి సింగిల్ ఫేజ్. పొద్దున ఎప్పుడు వచ్చింది? 3 గంటలకు వచ్చింది. అంటే 2 గంటలకు సార్. 14 గంటలు వచ్చింది. 14 గంటలు వచ్చింది ఇక్కడ. అంటే ఇప్పుడు 5 నుంచి 2 సార్. అది ఒక్క నిమిషం. 5, 7, 12. మీరు అట్లే రాస్తారు. 5 నుంచి 7, 12. ఈడ 3 కంటే 7, 2, 9 గంటలు ఉంది సార్. 9 గంటలు. అంతే సార్. 13 గంటలే. 13 గంటలు. 5 నుంచి 12 సార్. 7 గంటలు. 7 గంటలు. ఈడ 3 2 సార్. ఇది 3 o'clock. ఒక నిమిషం, నీకు చదువు వస్తుందో రాదా? లేదు సార్. ఏం రాసింది చదువు బిడ్డ. అంతే సార్. ఏం రాసింది? 001 సింగిల్ ఫేజ్. 3 ఫేజ్ ఎప్పుడు ఉంది? 3 పది. అంటే ఈ 1 అవర్ అంటే మినిట్ లో రీడింగ్ ఏం కదా సార్. ఇది ఇంకా మీరు వెళ్తే కూడా 2 o'clock పక్కా సార్. ఇది అంటే ఇక్కడ నువ్వు 2 o'clock మరి ఎందుకు సింగిల్ ఫేజ్ అని రాసింది లాగ్ బుక్ లా? అంటే క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే నువ్వు 3 బజేకి ఇచ్చినావు. లేదు సార్ అట్లా ఇవాళ అయితే 4 బజేకి ఇచ్చినావు. రోజు ఇవాళ అయితే 4 బజేకి ఇచ్చినావు. రోజు ఇక్కడ ఎన్ని గంటలకు ఇచ్చిండు? 4 o'clock ఇచ్చిండు. 3 కూడా సింగిల్ ఫేజ్ ఉంది. 4 గంటలకు 3 ఫేజ్ వచ్చింది. ఎప్పుడు? ఇవాళ. నిన్న 4కి ఇచ్చినావు 3 ఫేజ్. సాయంత్రం 4కు వీకినావు. పొద్దుగాల 4కి ఇచ్చినావు. 12 గంటలకు వస్తుంది కరెంట్. యాక్చువల్ అయితే 2 వరకు సార్ పర్మిషన్ అట్లుంది, కానీ మీరు ఎందుకు కటింగ్ పెడుతుంది? ఆపరేటర్ తప్ప, ఏడీ తప్ప, రేవంత్ రెడ్డి తప్ప. లేదు సార్. రేవంత్ రెడ్డి చెప్తాడు 12 గంటలు. లేదు సార్. మరి ఎందుకు ఇలా? ఆపరేటర్ మిస్టేక్ అయితే చెప్పుడేమో రేవంత్ రెడ్డి 24 గంటల కరెంట్ ఇస్తున్నారు రైతులకు అన్నాడు. ఇక్కడ చూస్తే 12 గంటల కరెంట్ వస్తుంది. చెప్పుడు 24 గంటలు, ఇచ్చుడు 12 4 గంటలు. to 2 అయితే ఎట్లయినా ఒక 1 hour కదా ఇటైనా డిఫరెన్స్. అంటే 1 hour నీ లాగ్ బుక్కే చెప్తుంది 4కి కరెంట్ పోయింది 22 తారీఖు. పొద్దుగాల 4కి వచ్చింది. 12 గంటల కరెంట్ వస్తుంది. ఆపరేటర్ మీద పడుతుంది సార్. ఆపరేటర్ కాదు, రేవంత్ రెడ్డి మీద పడుతుంది. రేవంత్ రెడ్డి ఎంత ఇవ్వమంటే అంత ఇస్తావు. ఆపరేటర్ ఏం చేస్తాడు? మీరు 5 to 2 నువ్వు రేవంత్ రెడ్డి ఎన్ని గంటలు ఇవ్వమంటే నువ్వు ఏడీ ఇస్తావు, ఏం కాదు ఆపరేటర్ ఇస్తాడు. నువ్వేం చేస్తావు? పోయి మీదికెళ్ళి వచ్చినాక నువ్వు ఆపుకుంటావా, తింటావా కరెంట్? మీదికెళ్ళి కటింగ్ పెట్టిండు రేవంత్ రెడ్డి. పైకి కటింగ్ ముందు వేస్తా. నువ్వేం చేస్తావు? మార్నింగ్ 3, 4 అవుతున్నట్టు కదా బిడ్డ. ఏ తారీఖు? Date 21st. మీకు ఫోన్ వచ్చింది ఫస్ట్ ఎన్ని గంటలకు వచ్చింది? పొద్దున ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ ఉంది కదా. ట్రాన్స్మిషన్ ఏది? రౌండ్ అంటే ఎట్లా ఇస్తాం? ఊరికి చెప్పడానికి అది కూడా చాలా ఉంటుంది. ఎన్ని గంటలకు వచ్చింది? టైం చెప్పి 5 గంటలకు. రోజు రాదు రవి.
ఇది ఎట్లా అన్నట్టు ఇది ఏది ఏం రాసింది కరెంట్ ఆఫీస్ కరెంట్ ఆఫీస్ ఇది 3కి 5 లాగా కనిపిస్తుంది ఇది కానీ అదంతా 5 3 అంటారు కదా ఇది 5 అంటే 5 బ్లాక్ వచ్చింది 5 o'clock. లేదు మేడం లేదు అలాగా. 5కి వచ్చింది బాబు. ఇది 5 కదా పవర్ ఎన్ని గంటలకు వస్తుంది చూసినారు ఈ రెడ్డిపల్లి ఈ ఊరు పేరేంటి రెడ్డిపల్లి ఇది మద్దూరు ఇప్పుడు మద్దూరుకి ఎన్ని గంటలకు వస్తుంది కరెక్ట్ పొద్దున ఇది ఇదేంటి 1 o'clock 2 o'clock ఎవరు రాసింది అయితే జిహెచ్ అంటే అది గవర్నమెంట్ హాస్పిటల్ సార్ ఆ పీరియడ్ లేదు. ఇది ఇండస్ట్రీ ఇది అగ్రికల్చర్ మిషన్ బయట అగ్రికల్చర్ ఫీల్డ్ అనేది ఇది ఏంటంటే ఇది ఏం రాసింది సింగిల్ సింగిల్ ఫేజ్ సింగిల్ ఫేజ్ ఇది సింగిల్ సింగిల్ ఫేజ్ సింగిల్ ఫేజ్ ఈ నుంచి 3 ఫేజ్ ఎక్కడ 2 o'clock ఇస్తారు 3 o'clock 3 సప్లై ఇస్తాం 3కి వచ్చింది ఇది 3 కాదు 2 2 కేసు నుంచి ఉంది సార్. 2 కు సింగిల్ ఫేజ్ 2 కు ఆన్ చేస్తే 3 కి మళ్ళీ లోడ్ లోడ్ వేస్తారు. వేస్తాం సార్ అదే 3కి ఇచ్చింది 3 ఫేజ్ 2 o'clock ఇస్తారు 2 కి ఇస్తారు 2కి ఇస్తే 2 దగ్గర రాయాలి కదా 2 అంటే 2 అయిపోయినాక ఇస్తారు అప్పుడే 2 అదే సార్ కవరేజ్ అంతే సార్ కవరేజ్ ఇక్కడ చూడు 3కి కూడా సింగిల్ ఫేజ్ ఉంది ఇక్కడ 4 o'clock వచ్చింది సింగిల్ ఫేజ్ 3 ఫేజ్ 3 ఫేజ్ 4 o'clock వచ్చింది ఇక్కడ 4 ఎన్నడిది 21వ తారీఖు నాడు 4 గంటలకు వచ్చింది రాత్రి ఎప్పుడు పోయింది హాఫ్ ఎన్ని గంటలకు పోయింది ఇప్పుడైంది కూడా రాస్తారు 4 గంటలకు ఇదిగో, ఇక్కడ 4 o'clock 16 అవర్స్ సార్ 16. 4 గంటలకు 3 ఫేజ్ పోయింది అంటే 4 నుంచి పోయి మళ్ళీ ఎప్పుడు వచ్చింది 4 o'clock సాయంత్రం పోయింది పోయి తెల్లారి ఎప్పుడు వచ్చింది పొద్దున 4కి వచ్చింది ఇదే కదా 3 ఫేజ్ అంటే 12 గంటలు పోయింది 12 గంటలు ఇచ్చింది రైతు ఇది 20వ తారీఖు ఒక నిమిషం నేను లాగ్ బుక్ మాట్లాడుతున్నా వేరే ఏం మాట్లాడను ఇది 20వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు 3 ఫేజ్ పోయింది మళ్ళా పొద్దున 4 గంటలకు 4 గంటలకు 3 ఫేజ్ వచ్చింది అంటే మీరు రైతుకు 12 గంటల కరెంటే ఇస్తున్నారు కేవలం 12 గంటలు అంతే కదా బిడ్డ మీ బుక్ అయింది నేనేం మాట్లాడతలేను 3 ఫేజ్ ఎప్పుడు వచ్చింది ఈ రోజు 4 o'clock పోయింది అంటే 5 o'clock నుంచి సింగిల్ ఫేజ్ ఉంది అయితే 2 కేస్తాం సార్ లోడ్ అనేది 3 కేస్తాం సార్ అంటే అదే రైతుకి ఎప్పుడు వస్తుంది 3కే నైట్ వస్తుంది కాదు సార్ 2 కేస్తాం సార్ ఇక్కడ ఈ బుక్ లో నువ్వు 3 ఫేజ్ ఎప్పుడు రాసినావు సింగిల్ ఫేజ్ ఎప్పుడు ఉంది ఇది సాయంత్రం 5 గంటలకి ఇచ్చాం సార్ అంటే 4 గంటల నుంచి 5 గంటలకు అది రీడింగ్ సార్ 4 గంటలకు తీసేసినావు కదా 4 గంటల నుంచి స్టార్ట్ 4 గంటల నుంచి సింగిల్ ఫేజ్ స్టార్ట్ స్టార్ట్ మరి మళ్ళా 3 ఫేజ్ ఎప్పుడు వచ్చింది పొద్దున 4కి వచ్చింది 2 o'clock ఉంటుంది సార్ 2 o'clock. ఇది చూడు ఇగో ఒక్క నిమిషం నువ్వు మాట్లాడగీరా ఆపరేటర్ మిస్టేక్ అను 2 o'clock సార్ అంటే సింగిల్ ఫేజ్ ఇంకో రోజు 3 o'clock సింగిల్ ఫేజ్ 4 o'clock 3 ఫేజ్ Yes, sir. అంటే 2 మీరు o'clock రైతుకు ఈ ప్రభుత్వం కేవలం 12 గంటల కరెంట్ ఇస్తుంది నీ బుక్ ఏ మాట్లాడుతున్నాను నేనేం మాట్లాడలేదు ఇది నేను రాసిన బుక్ కాదు ఇవాళ డేట్ ఎంత 24 మనం ఎప్పుడు చూస్తున్నాం 21వ తారీఖు నాడు ఎన్ని గంటల కరెంట్ ఇచ్చిందంటే 12 గంటల కరెంట్ ఇచ్చింది ఇది నీ బుక్ చెప్తుంది సార్ ఇప్పుడు 4 నుంచి సాయంత్రం 4కి పోయింది బిడ్డ పొద్దుగాల 4కి వచ్చింది 2 o'clock వస్తుంది సార్ అరే నీ బుక్కులు ఏం రాసినావు నువ్వు బుక్కే అడుగుతున్నా కదా నేను అంటే మిస్టేక్ చేస్తాను సార్ మిస్టేక్ రాసినాడు అంటే సరే నువ్వు mistake అక్కడ చెప్తున్నావు. ఓకే 20 21 అయిపోయింది కదా 23 24 ఇక్కడ ఇక. గంటలది ఇక్కడ ఎన్ని గంటలకు పోయింది సింగిల్ ఫేజ్ ఒక్క నిమిషం ఎట్లా అయింది రెడ్డిపల్లి ఇగో 4 గంటలకు 3 ఫేజ్ 5 గంటలకు 5 గంటలకు సింగిల్ ఫేజ్ ఇది కూడా ఇదేంటి ఇక్కడ నుంచి 5కి పోయింది 5 గంటల నుంచి పోయింది తెల్లారి ఎప్పుడు వచ్చింది 3 గంటలకు ఇదిగో. ఇక్కడ వచ్చింది 3 ఫేజ్ 4 గంటలకు వచ్చింది అంటే 3 గంటలు. రాలేదు కదా. ఇది సింగిల్ ఫేజ్ 3 ఫేజ్ పొద్దున 4 గంటలకు వచ్చింది అంటే ఇక్కడే 13 గంటలు ఇచ్చింది కరెక్ట్ 21 నాడేమో 12 గంటలు ఇచ్చిండ్రు 22 నాడు 13 గంటలే 3 ఫేజ్ కరెంట్ ఇచ్చిండ్రు ఇది నీ బుక్ చెప్తున్నా కరెక్టే సార్ 12 గంటలు నేను కూడా రాసుకొస్తాను మళ్ళీ నువ్వు మళ్ళీ నన్ను గడబడి చేస్తావు ఫోటో తీసుకున్నాం దీన్ని ఎందుకు అబద్ధం ఆడుతున్నాడు బుక్కులు మారుతున్నావు రాత్రి బుక్ మార్చిన ఫోటో తీసి పెట్టుకున్నావు టెన్షన్ పడుతున్నావు నువ్వు ఎన్ని చూడమంటే అని చూస్తాను నాకేం పని కూడా లేదు రైతే పని నాకు ఈ ఫోటో తీరా బాబు నా ఫోన్ పని ఇది
అట్లా కాదు ఓన్లీ ఇట్లా ముందు ఇక్కడ